ఇండియన్ పవర్ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పరిపాలనా న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ గౌరవ జస్టిస్ నరేందర్ కృష్ణ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని న్యాయస్థానాల సముదాయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ తీరుతెన్నులను పరిశీలించారు. తొలుత గౌరవ జస్టిస్ నరేందర్ శనివారం నగరంలోని న్యాయస్థానాల ప్రాంగణానికి రాగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవ అరుణా సారిక మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్రావు హైకోర్టు న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మొదటి ఏడీజే న్యాయస్థానంలో ఉడుమల ప్రసాద్ భారతీయ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య రాజీ కుదిర్చి పాస్ చేసిన ప్రమాద బీమా 21.50 లక్షల రూపాయల అవార్డును గౌరవ హైకోర్టు న్యాయమూర్తి కక్షిదారునికి అందజేశారు. ఏడీజే న్యాయస్థానంలో 411 ఐపీసీ సెక్షన్ కింద దాఖలైన క్రిమినల్ కేసుకు సంబంధించి ఇరు పార్టీలను రాజీ కుదిర్చి ఇకపై సయోధ్యగా మెలగాలని పాస్ చేసిన అవార్డును హైకోర్టు న్యాయమూర్తి వారికి అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తి వెంట రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణరావు, సభ్య కార్యదర్శి శ్రీమతి ఎం భవిత, ఉప కార్యదర్శి హెచ్ అమర రంగేశ్వరరావు, న్యాయమూర్తులు కేవి రామకృష్ణయ్య, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాగా ఉంది లీగల్ అంటే మన జ్యుడిషియరీ పరంగా కృష్ణా, ఎన్టీఆర్ అండ్ రెండు సరే మన న్యూజివేలు, కైకలు, ఈ రెండు ఏలూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించినవి మన పరిధిలోకి వస్తున్నాయి. అన్ని చోట్ల కలిపి 41 బెంచెస్ మేము ఫామ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 13,000 కేసులు మేము ఐడెంటిఫై చేశాము. తర్వాత మన హెడ్ క్వార్టర్స్ కి వచ్చేటప్పటికి 6 బెంచెస్ ని ఫామ్ చేయడం జరిగింది. రెండేమో జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్ లో 2 బెంచెస్ పెట్టాము. ఒకటి సీనియర్ డివిజన్ లో ఒకటి, 3 జూనియర్ డివిజన్ వాళ్ళకి సంబంధించిన 3 బెంచెస్ పెట్టడం జరిగింది. అయితే నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని రాజమార్గం అన్న పదాల్లో మీరు రాజీ చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే అన్ఫార్చునేట్లీ మనకి ఇందాక రాజు గారు రిఫర్ చేసినట్టుగా మనకి మన జిల్లాలో ఫ్లడ్స్ రావడము, ఫ్లడ్స్ వల్ల ఆల్మోస్ట్ విజయవాడలో చాలా ప్లేసెస్ అతలకుతలం అయిపోయినాయి. ప్రజలు కూడా చాలా బాధల్లో ఉన్నారు. అందుకనే విజయవాడలో కొంతవరకు మనకి ఈ రోజు ప్లేసెస్ అక్కడ జరుగుతాయని మేమైతే అనుకోవట్లేదు. ఆ పరిస్థితి యొక్క ప్రభావము ఈవెన్ మన జిల్లాలో కూడా పడింది. అంటే కృష్ణా జిల్లాలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కానీ, రెవెన్యూ వాడిని కానీ వీళ్ళందరినీ కూడా అక్కడ రెస్క్యూ వాడికి రిఫర్ చేయడము, వాళ్ళందరూ ఆ పనుల్లో ఉండడం వల్ల కొంతవరకు ఈ దఫా లోక్ అదాలత్లో మనం ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉన్నాము మన జిల్లా సాధ్యమైనంత వరకు. ఈ దఫా ఎక్కువ కేసులు అవ్వవేమో అన్న ఆలోచన అయితే ఉంది. అయినంత వరకు మనము ప్రయత్నం చేసి ఎక్కువ కేసెస్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఈరోజు సాయంత్రం వరకు లోక్ అదాలత్ నిర్వహింపబడుతుంది.